ఈ 800 కిలోమీటర్ల లెవియథాన్ స్నేక్ గురించి మోస్ట్ డ్రామాటిక్ స్టోరీ జూయిష్ కల్చర్ లో ఉంది. ఈ కథ ఏంటో మీరు ముందు వినంటే సింపుల్ గా చెప్పేస్తా. దీని ఎర్లియస్ట్ రిఫరెన్సెస్ వచ్చింది హీబ్రూ బైబుల్ లో. ఇది జూయిష్ బుక్. వాళ్ళ బుక్ లో జాబ్ 41 లో ఈ పర్టికులర్ స్టోరీ ఉంది. ఆ పుస్తకం ప్రకారం దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడే 2 లెవియథాన్ స్నేకుల్ని సృష్టించాడని, అందులో ఒకటి మొగ ఒకటి ఆడ అని. కానీ సృష్టించిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చిందని, వీళ్ళిద్దరు గాని ప్రోక్రియేట్ చేస్తే అంటే ఫిజికల్ గా కలిసే లాంటి లెవియథాన్ స్నేక్స్ ఎన్నో వచ్చేస్తే ఒక్కొక్కటి కిలోమీటర్లు పొడుగుంటే ఈ ప్రపంచం అనేది చిటికలో అంతం అయిపోతుంది. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆడపావుని చంపేశారని, ఇక మిగిలింది ఆ ఒక మగ లెవియథాన్ స్నేక్ మాత్రమే. అది సముద్ర మట్టంలో వెయిట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ప్రపంచంలో జనాలు ఒక ఎథిక్స్ ని మర్చిపోతారో, ఒక సెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్, తప్పులు ఈజీగా చేయడం మొదలు పెడతారు, ఫ్యామిలీ రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వరు, క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుందో, ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతారు, హ్యూమానిటీ అనేది కంప్లీట్ గా చచ్చిపోతుందో, అప్పుడు ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ ది ఓషన్ ఈ లెవియథాన్ స్నేక్ బయటకు వస్తుందని, ఆ ఇనుప స్కేల్స్ తో కిలోమీటర్ల బాడీతో అది బయటకు వచ్చి అది షేక్ అయితేనే సునామీలు అవి వస్తాయి. భూమి షేక్ అయిపోతుంది.